చిత్తూరు జిల్లా కుప్పంలోని మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో దుప్పిని హతమార్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు ఫారెస్ట్ అధికారులు. అనంతరం కుప్పం అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎఫ్ఆర్ఓ జయశంకర్ మాట్లాడుతూ మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించామని, కుప్పం మండలానికి చెందిన కనకరాజు అనే వ్యక్తి దుప్పిని తుపాకీతో కాల్చి హతమార్చారని తెలిసి కనకరాజును అరెస్ట్ చేసి దుప్పి చర్మం, తుపాకీ, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మారిగా అడవి వేట జరుగుతూ ఉంది అని చెప్పేసి మేము నిన్న సాయంత్రము మల్లప్పకొండ రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్మెంటు 329 ఆ ఏరియాలో గెట్ చేస్తే మళ్ళీ పెట్రోలింగ్ చేస్తే ఉండగా అప్పుడు అక్కడ ఒక వ్యక్తి హంటింగ్ చేసి స్పాటెడ్ డీర్ అంటే దుప్పి, చుక్కల దుప్పి అంటాము, వాటిని హంటింగ్ చేసి కంట్రీ మేడ్ గన్తో కాల్చినట్టు గుర్తించాము. అతని వద్ద మీటు, వాటి స్కిన్ను, కంట్రీ మేడ్ గన్ను ఇవి లభ్యమైంది. అతని పేరు వచ్చి డి కనకరాజు, సన్ ఆఫ్ దేవరాజులు, రెసిడెంట్ ఆఫ్ వల్లూరు విలేజ్, వాలూరు విలేజ్, కుప్పం మండలం. ఏజ్ 25 years, క్యాస్ట్ వన్నికుల, వెహికల్ ఒకటి బజాజ్ డిస్కవర్ TN 23 VM 1163, ఒక కంట్రీ మేడ్ గన్ ఇది లభ్యమైంది. ఈరోజు మనము వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద, మళ్ళీ ఆర్మ్స్ యాక్ట్ కింద, బయోడైవర్సిటీ యాక్ట్ కింద, ఈ 3 యాక్ట్ కింద అతన్ని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇవి వైల్డ్ లైఫ్ యాక్ట్లో మనకు కొంతమేరకు ఈ అవేర్నెస్ కూడా మేము విలేజెస్ అందరికి కూడా మేము అవేర్నెస్ కల్పిస్తున్నాం. వాటి గురించి వాళ్ళు పెద్దగా ఈ అడవి జంతువుల్ని కాల్చేయడము